ఎస్ రవికిరణ్ గారు, సో విన్నాం, స్వరూపదేవి గారి మాటలు విన్నాం. అంటే ఇది ఆమె ఒక్క ఆవేదనే కాదు, చాలా మంది జన సైనికుల ఆవేదన. ఎందుకంటే ఆ పార్టీలు అన్నాక రాజకీయ పార్టీలను గెలుపోవటం కామన్గా వస్తూ ఉంటాయి. ఒకసారి ఒకరు గెలవచ్చు, ఇంకొకరు ఓడిపోవచ్చు. కానీ అసలు మీ పార్టీ గుర్తింపు ఉందా, ముందు మీ పార్టీ ఉందో లేదో చూసుకోండి. ఇలాంటి ఎన్నో అవమానాలు గత 10 ఏళ్ళుగా మేము పడుతూనే ఉన్నాం, భరిస్తూనే వచ్చాం. సో దానికి ఓట్ల రూపంలో సమాధానం చెప్పి వేళ ఏ రాజకీయ పార్టీకి లేనంత స్ట్రైక్ రేట్ ఇచ్చి ఒక చారిత్రక విజయం అందించారు. సో ఇదే మాకు సమాధానం అంటే ఆవిడ చెప్తున్నారు. అంటే ఎలా చూడాలి సార్? అంటే ఇక్కడ దీని నుంచి మనం ఎలా స్ఫూర్తి తీసుకోవచ్చు? సతీష్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరూ శుభ సాయంత్రం అండి. నమస్తే, చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపునిస్తూ, అలాగే శాశ్వతంగా గాజు గ్లాస్ సింబల్ ని వారికి ఎలకేట్ చేసిన సందర్భంగా ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఏ పార్టీకైనా అండి సతీష్ గారు, సింబల్ అన్నది ఒక ఆయువు పట్టు. సింబల్ అన్నది మారకుండా స్థిరంగా ఉండాలి. అలాగే ఓటర్ వెళ్ళినప్పుడు ఓటర్ కి మెదడులో నానుకుపోవాలి. సింబల్ సరిగ్గా వెళ్ళని కారణంగా ఓట్లు సరిగ్గా పడకపోతే ఆ రాజకీయ పార్టీ యొక్క భవిత తారుమారైపోతుంది. సో నిద్రలో లేపినా సరే సింబల్, భారతీయ జనతా పార్టీ సింబల్ అంటే ఏంటి? కమలం. అలాగే జనసేన సింబల్ అంటే ఏంటి? గాజు గ్లాసు. చక్కగా చెప్పాలి. అలా వెళ్ళాలని ప్రతి రాజకీయ నాయకుడు, పార్టీ అధినేత, కార్యకర్తలు కృషి చేస్తారు. అందుకని ఎలక్షన్ లో కూడా ప్రతి నరేంద్ర మోడీ గారిని చూస్తే ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు సింబల్, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో. సో అక్కడ పెట్టుకుంటారు. ఆయన ఉన్నప్పుడు మీటింగ్ లో అన్ని ఛానల్స్ లో, యూట్యూబ్ లో వస్తా ఉంటది. సరిపోదు. ఎస్, అంటే మీరు చెప్పినట్టుగా పార్టీకి సింబల్ ఎంత ముఖ్యమో, ఆల్రెడీ జనసేనకి ఈసీ నుంచి అధికారికంగా రాకపోయినా జనసేన అంటే గాజు గ్లాస్ అనేది ఎప్పుడు నాటుకుపోయింది ప్రజల్లో బలంగా. అది కూడా చాలా బలంగా నాటుకుపోయింది. అంటే దీంట్లో సమస్యలు అండి. మనం 2024 ఎన్నికల్లో కూడా చూసాం కదా, అనేకమైన కోర్టు కేసులకు వెళ్లాల్సి వచ్చి. ఇప్పుడు సమస్య, ఇప్పుడు తేడా ఏంటంటే ప్రేక్షకులు కూడా అర్థం అవడానికి, ఇప్పుడు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ మనం పెట్టాలి అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29A ప్రకారం ఆ యొక్క ఫార్మాట్ లో మనం ఎఫిడవిట్ రిజిస్టర్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ఆ యొక్క చట్టం ప్రకారం ఉందా లేదా చూసుకుంటారు. చట్టం ప్రకారం ఉంటే యాక్సెప్ట్ చేసి దట్ విల్ బి ది రిజిస్టర్డ్ పార్టీ. దేశంలో అండి 3000 దగ్గర రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయి. అయితే రిజిస్టర్ అయిపోయినంత మాత్రాన ఇది రికగ్నైజ్, గుర్తింపు ఉన్న పార్టీలు కాదు. అవును, ఒక పార్టీ గుర్తింపు పొందాలి అంటే చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద ఎలక్షన్ సింబల్ రిజర్వేషన్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం నియమావళి ఉంటుంది. ఆ నియమావళిని ప్రకారం పాటిస్తే రిజల్ట్స్ వస్తే అది గుర్తింపు పార్టీ. అంటే 6% ఓటింగ్ ఉంటుంది, ఒక పార్టీ 6% ఓట్ షేర్ రావాలి, 2 అసెంబ్లీ కానీ 1 ఎంపీ స్థానం కానీ ఇవి గెలిస్తే దానికి ఆ క్రైటీరియా ఉంటుంది కదా. మనకు ప్రజలకి అర్థం, మీకు నాకు తెలిస్తే ప్రజలకు తెరాలి కాబట్టి చెప్తున్నాను. ఒక రికగ్నైజ్ ప్రాంతీయ పార్టీ రికగ్నైజ్ అవ్వాలంటే 6% ఓట్లు ప్లస్ 2 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. అవును, లేకపోతే లోక్సభ ఎన్నికల్లో 6% ఓట్లు ప్లస్ 1 లోక్సభ స్థానం గెలవాలి. అలా అయితేనే అది గుర్తింపు పార్టీ. 2019లో జనసేనకి 5.53% వచ్చింది. అలాగే ఒకే ఒక అసెంబ్లీ గెలిచారు. అందుకనే దానికి గుర్తింపు రాలేదు. ఇప్పుడు గుర్తింపు వస్తే అడ్వాంటేజ్ ఏంటి? శాశ్వతంగా సింబల్ ఎలకేట్ అయిపోతుంది. శాశ్వతంగా సింబల్ ఎలకేట్ ఒకటి. 2, ఎలక్షన్ ఇది స్టార్ క్యాంపెయినర్. స్టార్ క్యాంపెయినర్స్ 40 వరకు మనం పెట్టుకోవచ్చు. 40 వరకు ఆ యొక్క ఖర్చు అభ్యర్థి ఖర్చులకు రాదు. 3, అతి ముఖ్యం, ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ లిస్టులు. 2 సెట్లు ఇస్తారు రికగ్నైజ్ పార్టీకి, వేరే వాళ్ళకి ఎవరు. ఓటర్ లిస్ట్ చాలా కీలకం. మన ఓటు ఉందా లేదా చూసుకోవాలి. మన పోలింగ్ బూత్ కమిటీ ఏంటి, మన పోలింగ్ బూత్ అధ్యక్షులు ఏంటి, ఓటు ఉందా లేదా అది ఉంటుంది. 4, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాల్ చేసే ప్రతి మీటింగ్ కి రికగ్నైజ్ పార్టీ పిలుస్తారు, గుర్తింపు పార్టీని పిలుస్తారు. గతంలో మీకు గుర్తు చేసుకుంటే 2024 అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ గారు పిలవలేదు. అప్పుడు వేరే దాంట్లో వెళ్ళారు. అప్పుడు చాలా ఇష్యూ అయింది. మన మీడియాలో కూడా ఆయన ఎందుకు పిలిచారు, గుర్తింపు రాలేదు కదా అది అన్నారు. సో అలాగే జిల్లాలో కూడా కలెక్టర్ రివ్యూ కండక్ట్ చేస్తారు ఎలక్షన్ సంబంధించి. అప్పుడు కూడా గుర్తింపు ఉన్న పార్టీలే పిలుస్తారు. అది జాతీయ గుర్తింపు కానీ రాష్ట్ర గుర్తింపు. సో ఇలాగా వెసులుబాట్లు ఉంటాయి గుర్తింపు. అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు పార్టీ వేరే క్రైటీరియా ఏంటి, 2% సీట్స్ గెలవాలి. అంటే 3 రాష్ట్రాల్లో 11 లోక్సభ స్థానాలు, 3 రాష్ట్రాల్లో కలిపి 11 గెలవాలి. అలాగే చూసుకుంటే దేశంలో ఇప్పటి వరకు 5-6 జాతీయ పార్టీలు
బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాగ 5-6 ఉన్నాయి. మిగతా ఒక 30 వరకు ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ, ఇప్పుడు జనసేన, లేకపోతే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇవన్నీ ప్రాంతీయ పార్టీ 30 వరకు ఉన్నాయి. సో ఇది అడ్వాంటేజ్. సో ఇప్పటి నుంచి ఇంకెవరు జనసేనని మీకు గుర్తింపు ఇంకా లేదు, మీ గాజు గ్లాస్ ఉండుతూ ఉండదు, గాజు గ్లాస్ కోసం కోర్టుకి వెళ్ళాలి, ఆ కేసు వేయాలి, హైకోర్టుకి వెళ్ళాలి, సుప్రీం కోర్టుకి వెళ్ళాలి అని హేళన చేసే అవకాశం ఉండదు. ఇది ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత కోరుకునేది ఏంటంటే మనకు గుర్తింపు రావాలి, మనకి శాశ్వతంగా ఒక సింబల్ ఉండాలి, మనం అందరితో పాటు గుర్తింపు పార్టీతో మనం పిలవాలి అన్నది ప్రతి పార్టీ అధినేతగా, ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తల అభిలాష. కేటగిరీలో ఈరోజు జనసేన వచ్చినందుకు మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా గత ఎన్నికల్లో ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారో, కోర్టు కేసులు కావచ్చు, చాలా మంది ఆ గుర్తు కోసం అభ్యర్థించడం కానీ ఇలా రకరకాలుగా కాంపిటీషన్స్ అనేవి ఎన్నికలప్పుడు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఈ గుర్తుని బేస్ చేసుకుని ఎన్ని రకాల రాజకీయాలు నడిచి మనం చూస్తుంది కాదు. ఇక మీద ఏంటంటే ఇంకా ఎవరికి కూడా ఈ గ్లాసు గుర్తు ఎవరికి కేటాయించే అవకాశం ఉండదు. గుర్తింపు పొందిన పార్టీ కాబట్టి ఒక గాజు గ్లాస్ అనేది ఒక జనసేన పార్టీకి పరిమితమై ఉంటుంది. సో ఆ ఇష్యూ అనేది తీరిపోతుంది. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వ్యాలిడ్ కనిపిస్తుంది. రైట్ అండ్ ఎస్. ఇక మాధవరెడ్డి గారు, సో మీరు ఎలా చూస్తారంటే దశాబ్ద కాల ప్రస్థానంలో అలుపెరగని పోరాటం జనసేనది. డెఫినెట్గా ఎన్నాళ్ళు ఆ పార్టీని నిలబెట్టిందంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న క్రేజ్ ఏంటో మనం ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు. ఒక సినీ